నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్తానని చెప్పి పిలుపునిచ్చిన విషయం మనకి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి రాక గురించి జనాల్లో చర్చ జరుగుతోందని, అలాగే రైతులు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారని చెబుతూనే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతుంది, అందుకే హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే ఆయన జాతీయ రహదారి గుండా వస్తానని చెప్పిన నేపథ్యంలో 150 కిలోమీటర్ల మేర జాతీయ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ వస్తుందన్న నేపథ్యంలో మళ్ళీ హెలీప్యాడ్కు అనుమతి ఇచ్చారు. సో ఈ విధంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మరోపక్క పోలీసులేమో హెలీప్యాడ్ వద్ద 30 మందికి, మార్కెట్లో 500 మందికి పర్మిషన్, అంతకు మించి పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మేము 10,000 మంది వస్తామంటున్నారు. సో అసలు బంగారుపాళ్యం దగ్గర ఏం జరిగే అవకాశం ఉంది? మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి అక్కడ ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మామిడి రైతుల గురించి స్వయంగా ఈరోజే ఒక అప్డేట్ కూడా వచ్చింది. అచ్చెన్నాయుడు గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రితో మాట్లాడి మరి వాళ్ళకు మద్దతు ధర తీసుకురావడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు చేసే ప్రచారం ఎలా ఉంది అంటే అసలు అన్ని రాష్ట్రాల్లోకెల్లా మామిడి రైతులు ఆంధ్రప్రదేశ్లోనే నష్టపోతున్నారు, వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు, నేను వాళ్ళని పరామర్శిస్తాను, 10,000 మందిని తీసుకెళ్ళి అంటున్నారు. సో పోలీసులు అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. సో రకరకాల ప్రచారాలు అయితే దీని మీద రెండు పార్టీల సైడ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. రేపు ఏం జరగబోతుందంటారు? అసలు మరి ఆయన పర్యటన ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు అతనేమో అక్కడ ఏదో హడావుడి సృష్టించాలని, గలాటా చేయాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే మా తోతాపూరి మామిడి రైతులకి ఇబ్బంది జరుగుతూ ఉందా, వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉన్నారా అంటే ఇది మనం కనుక చూసుకుంటామంటే గత సంవత్సరం దిగుబడి ఎంత వచ్చింది, ఈ సంవత్సరం దిగుబడి ఎంత వచ్చింది, ఇప్పటి వరకు ఎంత వీళ్ళు సేకరించారు. మరి అంటే ఒకళ్ళు ఇప్పుడు మనం ఉన్నాం, ఏదన్నా ఒక వస్తువు అమ్ముకోవాలి, ఆ వస్తువు ధర 10 రూపాయలు ఉంటుంది. 10 వస్తువులు మాత్రం మనకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. 10 రూపాయలు అంటే 100 రూపాయలు వస్తాయి మనకి. 20 వచ్చింది అనుకో, 20 తయారు చేసాం అనుకోండి, మనం 20 బదులు 200 రావాలని కోరుకుంటామా? మనం కోరుకుంటాం నిస్సందేహంగా, మనకి రావాలి కాబట్టి. కానీ అవతల కొనుక్కునే వాళ్ళకి అవసరాలు కూడా ఉండాలి కదా. అధిక దిగుబడి వచ్చిన మాట వాస్తవమే. గతంలో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే ఈ సంవత్సరం వాళ్ళ అంచనాలు 3,75,000 టన్నుల్లో వస్తుందని చెప్పిన వాళ్ళు భావిస్తే 6 లక్షల పైన వచ్చింది ఇప్పటికి. కాబట్టి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక పక్క రాష్ట్రాలతో చూసుకుంటూ ఉంటే పక్క రాష్ట్రాలు కర్ణాటక ఉంది, కర్ణాటక రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కర్ణాటక వాళ్ళు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి బ్యానర్లు కట్టారు, కర్ణాటక రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కర్ణాటక రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులు కావచ్చు, తమిళనాడు రైతులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు, ఎదురు చూడట్లా. ఎందుకంటే ఇలాంటి పర్యటనలు చేసుకుంటే అతను బల ప్రదర్శన చేస్తున్నాడు తప్ప రైతుల సమస్యల గురించో, లేకపోతే ఉద్యోగస్తుల సమస్యల గురించో, విద్యార్థుల సమస్యల గురించో, మహిళల సమస్యల గురించో అతను పోరాటం చేయట్లేదు కదా. వీళ్ళని పరామర్శించాలి అంటే నిజంగానే మీరు అన్నట్టు ఆ రైతులు ఎవరు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు అమ్ముకోవాలనుకుంటున్నారు, పక్క రాష్ట్రాల్లో ఎంత ఉంది, ఆ వివరాలన్నీ కూడిని పొందుపరిచి కదా మాట్లాడాల్సింది. కానీ ఇక్కడ అలా జరుగుతుందా? లేదు కదా. పక్క రాష్ట్రాల కంటే అధిక ధరలతోటి ఇక్కడ కొంటున్నారు. వాళ్ళు పక్క రాష్ట్రంలో ఇదే మామిడి పండించే రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారిని అడిగారని చెప్పి చెప్తున్నారు కదా. మరి అన్నప్పుడు వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ? వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రవాణాకి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకోవాలంటే రవాణాకి ఎంత ఖర్చు అవుతుంది, సమయం అంత వెచ్చించాలి. రాంగల్లోనే అది కొనలేదనుకోండి, ఇక్కడ నివాసం ఉండాలి కదా, బస్సు వేయాలి కదా, ఖర్చులు ఎంత అవుతాయి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ అధిక ధరలు ఉంటే ఇక్కడికి వచ్చి ఎందుకు అమ్ముకుంటూ ఉంటారు? ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రక్షణ అధికారులు ఏమని చెబుతున్నారు, మీకు ఎక్కడైతే మీరు గగనతలం నుంచి వచ్చి ఒకసారి ఉండి వస్తూ ఉంటున్నారు కదా, అక్కడ మీ మనుషులు ఎవరైతే ఉన్నారో మీ నాయకులు 30 మందినే రండి, 30 మంది మాత్రమే రండి. అలాగే మీ వాహనాలు మీకు ఉంటాయి, అదనంగా 2-3 వాహనాలు వెళ్ళండి. అక్కడ 500 మంది కంటే మీరు జమకూడొద్దు, ఎందుకంటే ఆ ప్రదేశం చిన్నది. ఏదైతే వీళ్ళు ఈ మామిడికాయలు అమ్ముకునే ప్రదేశం అయితే ఏదైతే ఉందో ఆ ప్రదేశం చిన్నది కాబట్టి 500 మంది కంటే మీరు రావద్దు. 500 మంది మాత్రం సమీకరించుకుని అన్నారు. 10,000 మంది వచ్చేసి అక్కడ నుంచోటానికి కూడా స్థలం ఉండకపోతే ఎవరితో మాట్లాడతారు, ఏం చేస్తారు? ఇది ఆలోచించుకోవాలి కదా. మిరపకాయలు కొనడానికి వెళ్ళారు, గుంటూరులో మిరపకాయలు కొనే చాటకి వెళ్ళారు. అక్కడ చేసిన హడావుడి చూసాము. 13 టిక్కీలు ఎత్తుకెళ్ళారు.
రైతులకు సంబంధించి. సార్ ఇప్పుడు రాజకీయాల పరంగా ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో దుమ్మెత్తిపోయాలని వాళ్ళు చేసే ప్రచారాలు, వాళ్ళు అధికార పక్షాలు సమర్థించుకోవటాలు ఇవి మనం చూస్తూనే ఉంటాం. కాసేపు రాజకీయాలు తీసి పక్కన పెడితే నిజంగా అసలు ఈ సంవత్సరం మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉంది? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకు 1000 చొప్పున ప్రోత్సాహం ఉండేది, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ టైంలో టన్నుకి 4000 చొప్పున ప్రోత్సాహం ఉంటుంది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా ఇందాక నేను అన్నట్టు వ్యవసాయ శాఖ మంత్రిని వెళ్ళి కలిసి బుందేల్ఖండ్ తరహాలో సహాయం చేయండి అని కూడా అడిగారు. అండ్ ముఖ్యంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కూడా మద్దతు ధర కల్పిస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. సో ఈ వీళ్ళ ఆరోపణలో ప్రత్యారోపణలో నిజమెంత? రైతుల తరపు నుంచి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఇందాక అదే నేను చెప్తున్నా, రైతులు ఇవన్నీ ఆలోచించరు. గుర్తుపెట్టుకోండి మీరు, రైతులకు అవన్నీ తెలియదు. వాళ్ళకి ధర వస్తుందా లేదా, వాళ్ళకి లాభం వస్తుందా లేదా, వాళ్ళు ఆరుగాలం పండించిన తర్వాత చివరిలో వాళ్ళు రావాలని కోరుకుంటారు కదా, వాళ్ళని మనం తప్పట్టాల్సిన పని లేదు. కానీ గత ప్రభుత్వంతో పోల్చి ఈ ప్రభుత్వం అసలు పోల్చనేకూడదు. గత ప్రభుత్వం రైతుల గురించి ఏ విధంగా పట్టించుకోలేదు, ఏ విధమైన సహాయ సహకారాలు వాళ్ళు అందజేయలేదు. మీరు అన్నట్టు వీళ్ళు ఇప్పుడు 4000 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు, టన్నుకి 4000 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు వీళ్ళు, ఈ ప్రభుత్వం తరపు నుంచి ఇస్తుంది. ఇంకా అదనంగా కావాలని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అది కూడా వాళ్ళ హామీ కూడా తెచ్చుకున్నారనే తెలుస్తూ ఉంది. ఇప్పుడు దీనివల్ల ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షం అంటే మీరు అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అధికార పక్షం ఎంత బాగా చేసినా కూడా చేయలేదని చెప్పని ప్రతిపక్షం అంటది. కానీ నిజంగా లబ్ధి పొందేవాళ్ళు కదా మాట్లాడాల్సింది, ఇది నిజంగా లబ్ధి పొందేవాళ్ళు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు గతంలో చూసుకుంటా ఉంటే ఏదన్నా ప్రభుత్వం కనుక సేకరిస్తే అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించేవాళ్ళు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దీని మీదే దృష్టి ఎందుకు పెట్టాడు అంటే, అతనికి స్నేహితుడు, వాళ్ళ స్నేహితుడు తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన స్నేహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గతంలో వాళ్ళ అధికారంలో ఉండగా ఈ జిల్లాలో చివరికి కూరగాయ అమ్మాలన్నా పాలు అమ్మాలన్నా అతను చెప్పినట్టే చేయాలి, అతను చెప్పిన ధరకే అమ్మాలి. 40 రూపాయలు ఉంటే 27 రూపాయల కాడికి అమ్మిన సందర్భాలు మనకు తెలుసు. పాలు అవన్నీ కూడా అతను లబ్ధి చేకూర్చడం, ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం కొన్ని లక్షల మంది రైతుల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు కొనడానికి వాళ్ళకి అవకాశం రావట్లేదని, ఈ ధరలు పెడితే వాళ్ళకి నష్టం వస్తుందని చెప్పని దాని గురించి మాట్లాడుతున్నాడే తప్ప, నిజంగా అంత ప్రేమ ఉంటే గతంలో మరి వాళ్ళే కొన్నారు కదా వాళ్ళ ఇష్టమైన రేట్లకి. ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే ధర కంటే కూడా ఇక్కడ ఏదైతే ఉందో టన్నుకి 12,000 రూపాయలు చెల్లిస్తున్నారు కదా, 13,000 ఇచ్చింది కొనియండి. మళ్ళీ అది వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళ జేబు నుంచి డబ్బులు పోవడానికి వెళ్ళలేదు, వాళ్ళు మాత్రమే లాభపడాలి. దానికోసం మాత్రమే ఈ బల ప్రదర్శన. ఇది గమనించుకోండి మీరు. రైతుల గురించో నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, రైతుల గురించి. ఒక వ్యాపారస్తుడిని లాభం చేకూర్చడం కోసం అతను వ్యాపారస్తుడి కళ్ళి నిలబడి చేస్తున్నాడు, ప్రభుత్వం రైతుల కళ్ళి నిలబడి చేస్తుంది. ఇది మాత్రం మనం గమనించాలి. ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇక్కడ శంకించాల్సిన పని లేదు. శంకించాల్సిన పని లేదని మీరు అంటున్నారు. గతంలో మనం చూసాం, మిర్చి రేట్ అప్పుడు కావచ్చు, ఆ తర్వాత పొగాకు రేట్ అప్పుడు కావచ్చు, ఇప్పుడు చూస్తే మామిడి రేట్ అప్పుడు కావచ్చు. ఈవెన్ రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేదాకా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ముందుగానే ఎందుకు దీనిపైన? నెల 15 రోజుల నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. ముందు అది తెలుసుకోండి. నెల 15 రోజుల నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వాళ్ళతోటి పిలిపించుకొని మాట్లాడటం కూడా జరిగింది. మన కుప్పంలో కూడా మాట్లాడటం కూడా జరిగింది. వీళ్ళు ఈరోజు ఏదో మొదలు పెడితే వాళ్ళు ఏమి కడు తెరవాల. నెల 15 రోజులు వాళ్ళు చేస్తారమ్మా, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏది మంచి చేశారని చెప్పని మేము వెళ్ళి నిలదీసిన తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. అదే రోజు మీరు గమనించుకోండి, అదే రోజు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు 10,000 నుంచి 14,000 రూపాయలు ధర పలికింది. గుర్తుపెట్టుకోండి మీరు. అంతకు ముందు రోజు కానీ అప్పుడు కానీ 10,000 నుంచి 14,000 రూపాయల దాకా ధర పలికింది అక్కడ. వీళ్ళు వెళ్తే జరగల, అంతకు ముందు నుంచి జరుగుతూ ఉంది, అప్పుడు జరుగుతూ ఉంది. ఆ తర్వాత తగ్గింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళినంతవరకు తగ్గింది అనుకోవాలా? చెప్పండి, వీళ్ళు వెళ్ళినంతవరకు తగ్గింది అనుకోవాలా? నిజంగానే ఈరోజు తగ్గింది కదా. ఆ 14,000 రూపాయల రేటు కూడా లేదు కదా, ధర కూడా పలకట్లేదు కదా. అంటే ఇతని ప్రభావం మనం అనుకోవాలా? కాదు. ఉత్పత్తి ఎక్కువైంది, విదేశాల్లో కొనేవాళ్ళు లేకుండా పోయారు. విదేశాల నుంచి ఎన్నికొచ్చింది, మనకు చైనా నుంచి మిరపకాయలు ఎన్నికొచ్చినాయి కాబట్టి, అంటే ఇప్పుడు దానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ వీళ్ళకి అవసరం వరకు కొనుక్కుంటారు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? వాడికి ఒక పావలాయినా లాభం వస్తేనే కదా వాడు కొనుక్కునేది. ఒక కిలోకి ఒక పావలాయినా లాభం ఉంటేనే కదా అతను కొనుక్కోవాలి, రవాణా చేయాలి, ఈ ఖర్చులన్నీ పెట్టుకోవాలి, ఇవన్నీ లెక్కేసుకొని కొనుక్కున్న దాని మీద ఒక పావలా లాభం ఉంటే కదా అతను ముందుకొచ్చి కొనేది. ఈరోజు అవకాశం లేదు, అతను ఎక్కడ బయటకు అమ్ముకునే పరిస్థితి లేదు, కొనుక్కొని ఏం చేసుకుంటాడు? కాబట్టి వాళ్ళు కొనట్లేదు.
ఇక్కడ కూడా అంతే. ఈరోజు అవసరానికి మించి వాళ్ళు ఎవరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం చేయరు నష్టాలతోటి. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా ఇది గమనించుకోవాలి కదా మనం. 4,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఒక టన్నుకి చెల్లించేసి రైతుల దగ్గర నుంచి కొంటుంది అంటే ప్రభుత్వాన్ని చిత్తశుద్ధిని మనం శంకించాలా? కొన్ని విషయాల్లో పొరపాట్లు ఉంటే మనం మాట్లాడదాం. కానీ ఈ తోతాపూరి మామిడికి సంబంధించి ప్రభుత్వం నెల 15 రోజుల ముందు నుంచి చర్యలు తీసుకుంది. ఆ విధంగా ముందుకెళ్తుంది. మొసలు కన్నీరు గాల్చినందువల్ల ఉపయోగం లేదు. ఆ రైతులు రావాలి కదా, మీరు అన్నట్టు ఆ రైతులు రావాలి కదా. ఆ రైతులందరూ రోడ్డు మీదకి రావాలి కదా. ఎక్కడన్నా వచ్చి అడావిడి చేశారా? వాళ్ళు ఏమన్నా అడావిడి చేశారా? వీళ్ళు చేస్తున్నారు తప్ప. రైతుల సమస్యల గురించి మీరు అంటున్నారు. రైతుల సమస్యల గురించి రైతులు రోడ్డు ఎక్కి మా సమస్యలు ఇవి అని చెప్పని ఎక్కడన్నా ఏ మంత్రి గారి దగ్గరకో శాసనసభ్యుడి దగ్గరకో లేకపోతే ఆ జిల్లా అధికారుల దగ్గరకో వెళ్ళి వాళ్ళు ఏమైనా మొరపెట్టుకున్నారా? మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? రాజకీయం కోసం. ఇదే గమనించుకోండి. అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనలు పెట్టుకున్నా కూడాను ఆ పర్యటన అసలు విషయం కన్నా కూడా ఆయన పర్యటన హైలైట్ అవుతుంది. ఇక్కడ ఈ విషయం కూడా అంతే. రైతుల సమస్యల గురించి ఇక్కడ ఎవరు ప్రస్తావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు, ఇంతమందిని తీసుకెళ్తున్నారు. సో ఇదే హైలైట్ అవుతూ ఉంది. భయపడుతున్నారు కాబట్టి, ప్రజలు భయపడుతున్నారు కాబట్టి చర్చించుకుంటున్నారు. చూశారు కదా, రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా 3 చనిపోయారు కాబట్టి. అలాగే గుంటూరు మిరపకాయలు అమ్మటానికి అమ్మే కేంద్రం దగ్గరికి వెళ్ళేస్తే 13 టిక్కీలు ఎత్తుకెళ్ళారు కాబట్టి. మొన్న చూసుకుంటే పొదిలికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క టిక్కీల మీద ఎక్కి ఈ విధంగా తొక్కుంటూ వెళ్ళారో చూశారు కాబట్టి. రైతులు మరి అక్కడికి వెళ్ళిన రైతుల మీదను మహిళల మీద దాడులు చేశారు కాబట్టి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడుతున్నారు. అది దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే అతనేమో రైతుల మీద ప్రేమో లేకపోతే ఏదో అతని స్నేహితుడు నష్టపోతున్నాడు, తన ప్రచారం రావాలి. నిజంగా రైతులను పరామర్శించాలంటే ఆ ముఖ్య నాయకులు ఎంతమంది ఉండాలి ఆ జిల్లాలో? 3 లక్షల మంది ఏమైనా ఉండారా? ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు? 14 మంది శాసనసభ్యులు. 14 మందే కదా నియోజకవర్గాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి 2 కదా లోక్సభ సభ్యులు. 14 మంది శాసనసభ్యులు. 14 2 16 మంది. ఇంకో 16 మంది వేసుకోండి. జిల్లా పరిషత్ చైర్మనో లేకపోతే తిరుపతికి సంబంధించో వాళ్ళు వేసుకోండి. ఇంకో 16 మంది వేసుకోండి. 32 మంది. అంతకుమంది ఇంకా నాయకులు ఎక్కువ ఉంటారా? వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా రైతులతోటి. 10,000 మంది ఎందుకు వెళ్తున్నారు? మీరు రైతుల మద్దతు ధర కోసం వెళ్తున్నారా లేకపోతే యుద్ధం చేయడానికి వెళ్తున్నారా? 10,000 మంది మీకు ఏమవసరం? 10,000 మంది అసలు ఎందుకు సమీకరిస్తున్నారు మీరు? అసలు 10,000 మంది అనే ఆలోచన మీకేంటి? స్వచ్ఛందంగా రావాల్సింది రైతులు కదా. ఆ 10,000 మందిలో 5,000 మంది పేర్లు ఇవ్వండి, రైతుల పేర్లు. ఇంకా ఈయన తీసుకెళ్లే జనాల సంఖ్య తగ్గిస్తే నిజంగా రైతులకు సమస్యలు ఉంటే వాళ్లే 10,000 మంది వచ్చే ఆస్కారం ఉంటుంది. అదే కదా చెప్పేది నేను. రైతులు రావాలి కదా అంటున్నాను నేను. రైతులు రావాలి కదా. రైతులు రాకుండా మీరు వచ్చేసి మీ కార్యకర్తలు తీసుకొచ్చేసి రైతు సమస్యలు అని చెప్పని మీరు వచ్చేసి ఆ బ్యాచ్ ఎట్లా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. వచ్చేవాళ్ళందరూ కూడా ఎంత వీరంగం వేస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఈ విధంగా ప్రచారం రావడానికి కానీ ఇతనికి ఈ విధంగా మాట్లాడటానికి కానీ వాళ్ళ నాయకులు ఆ విధంగా మాట్లాడటానికి కానీ వాళ్ళ మేనమామ గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళు మాట్లాడటానికి కానీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబట్టి ఉదాసీనంగా ఉండబట్టే అని చెప్పి నేను అంటున్నాను. ప్రభుత్వం కనుక గత పర్యటన దృష్టిలో పెట్టుకుని 2వ పర్యటనకో 3వ పర్యటనకో తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని ఉల్లంఘించిన వాళ్ళని కనుక వాళ్ళ బాణీలో వాళ్ళు చేయాల్సింది కనుక చేసినట్టయితే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా వచ్చేవాడు కాదు. ఇది ప్రభుత్వం కొంచెం ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడిన వాళ్ళు అవుతారు అని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.